నన్ను అతను రజకుడు చాకువాడు ఆ బాబాని కొలవకూడదు అని చెప్పి పొద్దున చూశాడట విశాఖపట్నం స్వామీజీ గారు అన్నది. ఏంటి తప్పు. ఏమండి ఏమన్నారు? స్వామీజీ వారు బాబాని కొలవటం తప్పు, అది సమాధి, కొలవకూడదు, మీరు ఎందుకు కొలుస్తున్నారని చెప్పి అన్నారట విశాఖపట్నం స్వామీజీ గారు. ఓకే. అన్నప్పుడు అతను ఏమంటాడంటే రాఘవేంద్ర స్వామిను పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు మరి వాళ్ళు సమాధులే కదా అన్నాడు. వాడికేమో జీవ సమాధిను సమాధికి తేడా తెలియట్లా. నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి మేము దేవుళ్ళు అని చెప్పలేదు. అవునండి, అది విషయం. ఆయనంటే ఈలోపు ముస్లిం ఆయన ఫ్రెండ్ వచ్చాడు. ఇంకెందుకు లేని సబ్జెక్టు అంతటా క్లోజ్ చేసి పైకి వచ్చేసా. పర్లేదు, మళ్ళీ మనం వివరిద్దాం, ఏం కంగారు లేదు. మనం మాట్లాడదాం. మీరు బాగున్నారు కదా? బాగున్నా స్వామి. ఏం పర్లేదు. ఓడిపోయారనే అబ్బే నానా, ఇది ఓడిపోవడం కాదు, వాయిదా పడింది అంతే. మీరు ఓడిపోవడం వేరు, వాయిదా పడడం వేరు కదా. అంతేనంటారా? వాయిదా పడింది. మీ గెలుపు వాయిదా పడింది, ఓటమి ఎందుకైంది? మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ మీరు గెలుస్తారు నానా. అది ఏం కదా, ఆడు మనవాడే, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నానా. నాన్న మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నాన్న. జై శ్రీరామ్. రేపే